హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ సుమా ఛానల్. ఈరోజు మన ఛానల్లో బ్రోక్లీ ఆమ్లెట్ చేశాను. మనకి చాలా హెల్తీ కదా బ్రోక్లీ. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు కనుక దొరికితే బ్రోక్లీ తీసుకొచ్చుకొని ఇలా ఒకసారి ట్రై చేయండి. అది ఎలా చేయాలి, ఆ ప్రాసెస్ ఏంటో అంతా ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. బ్రోక్లీ తీసుకొని దాన్ని ఇప్పుడు పీసెస్ లాగా కట్ చేసుకుందాము. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు మార్నింగ్ టిఫిన్ ప్లేస్లో కానీ నైట్ డిన్నర్ ప్లేస్లో కానీ ఇలా చేసుకొని తిన్నారంటే తప్పకుండా వెయిట్ లాస్ అవుతారు. ట్రై చేయండి. ఇలా అన్ని పీసెస్ లాగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. గ్యాస్ ఆన్ చేసి గంజిలో వాటర్ పెట్టుకోండి. వాటర్ పెట్టేసి కొంచెం సాల్ట్ వేయండి. వాటర్ బాగా మరిగించుకుందాం. అలా మరుగుతున్నప్పుడు ఇందాక కట్ చేసి పెట్టిన బ్రోక్లీ ఉంది కదా, అది ఇప్పుడు వాటర్లో వేసేయండి. ఒక 3 నుంచి 4 నిమిషాలు ఉడికించుకుందాం. అలా ఉడికించుకోవడం వల్ల బాగుంటుంది. పిల్లలు తినరు కాబట్టి వెజిటేబుల్స్ ఇలా రకరకాలుగా చేసి పెడితే తిని చాలా బాగా హెల్తీగా ఉంటారు కాబట్టి మీరు తప్పకుండా చేసి పెట్టండి. అలా ఉడికితే సరిపోతుంది 3 నుంచి 4 నిమిషాలు. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి అందులో ఉన్న వాటర్ మొత్తం వడకట్టేసుకుందాం. జల్లిగంటలో తీసేసుకొని వాటర్ ఏమి ఉండకుండా చూసుకోండి. ఒక 3 నుంచి 4 ఎగ్స్ తీసుకోండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఎగ్స్ పగలగొట్టి తీసుకోండి. నేనైతే 4 ఎగ్స్ తీసుకున్నాను. మీ ఇష్టం, మీకు ఎన్ని వీలైతే అన్ని తీసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి. 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. వేసి ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేయండి. మీకు ఎంత వీలైతే అంత మిక్స్ చేయండి. చాలా బాగా టేస్ట్ ఉంటుంది మనం మిక్స్ చేసేదాన్ని బట్టి. ఇప్పుడు పక్కన పెట్టేసి మనం ఉడికించిన బ్రోక్లీ ఉంది కదా, దాన్ని తీసేసి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేయండి. మీకు ఎంత వీలైతే అంత చిన్నగా చఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇందాక మిక్స్ చేసిన ఎగ్స్ ఉన్నాయి కదా, అందులో ఈ బ్రోక్లీ వేసి అంతా కలపండి. మంచిగా కలిసేంతవరకు కలపండి. అలా మిక్స్ చేసిన తర్వాత గ్యాస్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని 1 స్పూన్ బటర్ వేసేయండి. బటర్ ప్లేస్లో మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. బటర్ కరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న బ్రోక్లీ ఎగ్స్ ఉన్నాయి కదా, అది అంతా వేసేయండి. వేసేసి మంచిగా స్ప్రెడ్ చేయండి ఆమ్లెట్ లాగా. అలా కాలుతూ ఉంటుంది కదా, చూడండి. అలా కాలిన తర్వాత దాన్ని టర్న్ చేయండి. చాలా జాగ్రత్తగా టర్న్ చేయండి, విరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్తగా టర్న్ చేయండి. చూడండి ఎంత బాగుందో కదా. చాలు. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చూడండి ఎంత యమ్మీగా ఉందో కదా. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. పిజ్జా లాగా ఎంత బాగా పీసెస్ వచ్చాయో. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టారంటే లొట్టలు వేసుకుంటా తింటారు. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసి ఉంటే అక్కడ గంట సింబల్ ఉంటే దాన్ని క్లిక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.